2024 తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ బిల్, తెలంగాణ భూభారతి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ బిల్, తెలంగాణ పేమెంట్ ఆఫ్ salaries and pension and removal of disqualification amendment bill, the Greater Hyderabad Municipal Corporation amendment bill, the Telangana Municipality Amendment Bill 2024, Telangana Panchayati Raj Bill 2024. వీటితో పాటు షార్ట్ డిస్కషన్స్ కి సంబంధించి బీఏసీ లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించిన వారు ఇచ్చిన పలు అంశాలకు సంబంధించి మరి షార్ట్ డిస్కషన్స్ లో వారు ప్రతిపాదించిన డిస్కషన్ కూడా ఈ షార్ట్ డిస్కషన్స్ లో గౌరవ స్పీకర్ గారు అనుమతించి గురుకులాల్లో ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అప్పులు విషయంలో కూడా చర్చ జరిగింది. దాన్ని కూడా ప్రజల ముందట ఉంచడం, రైతు భరోసాకు సంబంధించి ఈనాడు గౌరవ సభ్యులందరి అభిప్రాయాలు సూచనలు తీసుకోవాలని ఒక ఉద్దేశంతో గౌరవ వ్యవసాయ మంత్రి గారు కూడా ఈ రైతు భరోసాకు సంబంధించిన అంశం విషయంలో డిస్కషన్ రావడం జరిగింది. దాంతోపాటు డిసెంబర్ 9వ తారీఖు నాడు మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికార పరంగా తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చిహ్నాల గురించి ఇప్పటి వరకు అధికార ధృవీకరణ లేకుండా మన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్మెంట్ చేస్తూ అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తూ రాష్ట్ర ప్రజలకు అధికారపరంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇటు ప్రభుత్వ పరంగా జవాబులు చెప్తూ మరి ఏదైతే క్వశ్చన్స్ సబ్మిట్ అయినాయో గౌరవ సభ్యులకు అవకాశం ఇచ్చి ఈ సభా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా శాసన మండలిలో 7 దినాలు 28 గంటల 3 నిమిషాలు అక్కడ సభా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. క్వశ్చన్స్ 38, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఒకటి, 74 మంది గౌరవ శాసన మండలి సభ్యులు వివిధ చర్చల్లో పాల్గొనడం, అక్కడ 3 షార్ట్ డిస్కషన్స్ కు చైర్మన్ గారి అనుమతితో మరి షార్ట్ డిస్కషన్స్ పై చర్చ జరగడం, బిల్స్ అన్నింటిని కూడా అసెంబ్లీ నుంచి ప్రతిపాదించిన బిల్స్ అన్నింటిని కూడా ఆమోదం పొంది ఈరోజు 2 సభలకు సంబంధించి ఇటు శాసనసభ కానీ అదేవిధంగా అటు శాసన మండలిలో కూడా మరి గౌరవ సభ్యులందరి సహకారంతో ప్రభుత్వ బిల్స్ మరి ఈరోజు చట్టాలుగా మనం ఏర్పాటు చేసుకోవటం జరగడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులకి శాసన మండలి సభ్యులకి అందరికి కూడా వారికి ఈ సందర్భంలో కృతజ్ఞత తెలియజేస్తాం. మేము ఒకటి తెలియజేయదలుచుకున్నాం, ఈరోజు మేము బిల్స్ పాస్ చేసిన దాంట్లో తెలంగాణ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ బిల్ సంబంధించి గత ప్రభుత్వం మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ
మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ మహిళా యూనివర్సిటీకి సంబంధించి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. విశ్వవిద్యాలయానికి సంబంధించి విధి విధానాలు ఏర్పాటు చేయాలని అధికారులు కసరత్తు చేస్తా ఉన్న సందర్భంలో ఈరోజు మేము తీసుకొచ్చిన తెలంగాణ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు ప్రత్యేకంగా